ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భలే టైంకి వచ్చావు అన్నయ్య. నీకంతా నయమైపోయిందా? నేను బానే ఉన్నాను డాడీ. అవును, ఇక్కడ దాకా ఎలా వచ్చావు నాన్న? నన్ను సుందరి ఇక్కడికి తీసుకొచ్చింది. సుందరి ఎవరు? ఈ సుందర్ ఎవరో కానీ మన పాలిట విలన్లా తయారైంది. అనంత్ గారు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ పనిగారి పేరు మీద చేయించమంటారా? లేదు లేదు, మా అన్నయ్య పేరు మీదే రిజిస్ట్రేషన్ జరగాలి. అవునండి, బాలా పేరు మీద రిజిస్ట్రేషన్ జరగాలి. సరేనండి, ఇంతకు ముందు రెడీ చేసిన డాక్యుమెంట్స్ రిజిస్టర్ గారికి ఇస్తాను. ఒక నిమిషం. ఏరా, ఒక్క సంతకం పెట్టుంటే ఆస్తి మొత్తం నీ పేరు మీదకి వచ్చేసేదిగా. ఇప్పుడైనా నా పేరు మీదే ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవుతుంది డాడ్. వాడొచ్చేశాక నీ పేరు మీద రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారా? చేస్తారు, చేయాలి. ఎందుకంటే ఆ బాలాగాడు ఇచ్చిన ప్రూఫ్లో ఉన్నట్టు సంతకం పెట్టాలి కదా. అవును రోయ్, వీడికి బుర్రా పోయింది, దానితో పాటు గతము పోయింది. ఇంకా సంతకం ఏం పెడతాడు? వయస్సు పెరిగిన చిన్న పిల్లాడిలా బిహేవ్ చేస్తున్నాడని బాలాగాడి గురించి రిజిస్టర్కి తెలిస్తే ఆయనే వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోమని చెబుతారు. అన్నయ్య, రిజిస్టర్ గారు నీ పేరు అడిగితే నీ పేరు మాత్రమే చెప్పు, ఇంకేం మాట్లాడద్దు, సరేనా? అలాగే. బాలకృష్ణ అంటే మీరేనా? నేనే బాలకృష్ణ. ఇట్రా బాబు, ఇందులో ఒక సంతకం చేయాలి. బాబాయ్ తప్పుకో. పిన్ని, అనంత్ గారు, ఆయన ప్రూఫ్స్ లో ఉన్నట్టు సంతకం పెట్టగలరు కదా? అదే నాకు డౌట్ గా ఉందండి. ఇప్పుడు అలా అంటే ఎలాగండి? సరిగ్గా సంతకం పెట్టకపోతే రిజిస్టర్ గారు ఒప్పుకోరు. ఒక్క నిమిషం అన్నయ్య, జాగ్రత్తగా సంతకం పెట్టు. జాగ్రత్తతో పెట్టను, పెన్తో పెడతాను. ఓకే బాబాయ్, సంతకం పెట్టేశా. ఓకే. అన్నయ్య, అనంత్, డాడ్, అన్నయ్యని తీసుకొని మీరు ప్రకృతి వైద్యశాలకు వెళ్ళండి, నేను డాక్యుమెంట్స్ తీసుకొని వస్తాను. అలాగే ఆనంద్. తమ్ముడు పదండి. పనంతా అయిపోయింది కానయ్య, ఇక్కడ మేముని మాత్రం ఏం చేస్తాం? బాబాయ్ వెళ్దాం పదండి. పదనా పిన్ని పద. రానా? అయ్యో, వాళ్ళు వచ్చేసారు. త్రిపుర ఇంట్లో లేదు, బయటికి వెళ్ళిందని తెలిస్తే పెద్ద గొడవ చేస్తారు. ఇప్పుడెలా?
వచ్చేసారా వదినా? రండి రండి. ఎంత కట్టపడిపోతున్నావే రమాప్రభా. నీ కూతురు పెళ్లికి కూడా ఇంత సంబడం ఇంత సరదా ఉండదేమోనే. వదినా, ఈ ఆత్రము ఆరాటము ఈ పెళ్ళైన తర్వాత నువ్వు ఇస్తా అన్న దానికోసమే. ఓహోహోహో అదా, ఎత్తా నా గుంటడి పెళ్లి ఎంతో వైభవంగా జరిపించేసినావు అనుకో, అన్ని కాసులు ఇచ్చేస్తాను. ఏటంతవరా మోటిగా? ఇచ్చేద్దాంలే అమ్మా. రెండోదినా రాబో పద. రే మీరీనే ఉన్నాను రా. ఓకే అన్న. రా రత్నమాల, రా వచ్చి కూర్చో. నాన్నా? రారా రారా కూర్చో. ఆ, అమ్మా మంచిలు తీసుకురా. తీసుకోరా అమ్మా, తీసుకోమ్మా. ఏటి నానోయ్, మేమంటేనే గిట్టని నీ సూపు మమ్మల్ని కొత్తగా కంగారుగా చూస్తున్నది. మా మాట వింటేనే ఆవేశంతో అరిసిపోయే నీ నోరు మర్యాదలు పలికించేస్తున్నది ఏటి నానా? మేమిచ్చిన డబ్బులు బ్యాగ్ ఎత్తి అవతలిసిరేసిన నీ చేత్తోనే మంచి నీళ్ళెత్తన్నావంటే వీటన్నిటి వెనకాల ఏదో మతులబు ఉన్నదని చాలా అనుమానంగా ఉంది నానా. నా తిప్పు ఏది? గదిలో ఉంది బావా. పిలువు దాన్ని. ముస్తాబవుతుందేమో, వస్తుందిలేరా. చాలా సేపటి నుంచి గదిలోనే ఉంది. ఏటే చాలా సేపటి నుంచి గదిలోనే ఉన్నదా? బయటికి రమ్మని పిలవేద్దాన్ని. అక్క, ఎంతసేపు రెడీ అవుతావు? నీకోసం గిరిబావ అత్తయ్య వచ్చారు. బయటికి రా. త్రిపుర ఎక్కడున్నావమ్మా? తిప్పు తిప్పు. ఏ పదండే. తిప్పు తిప్పు. తలుపు తీవే తిప్పు. అరే అరే, అదేదో పరధ్యానం నుండి పలికొండలేరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.